హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియో అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సీజన్ అంటూ తేడా లేకుండా ఏ సీజన్ లో అయినా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో టేస్టీగా తినే వేడివేడి మిరపకాయ బజ్జీలను మరింత టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మనము ఈ వీడియోలో చూద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్ గా మనము వీడియో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 కప్పుల వరకు నేను శనగపిండిని తీసుకున్నాను. అదే కప్ తోటి ఒక 1/2 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఒక 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అదే స్పూన్ తోటి ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీరు స్పైసెస్ ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం వామన్ కూడా యాడ్ చేసుకోవాలి. సగం స్పూన్ కన్నా తక్కువగా తినే సోడాని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మనము స్పూన్ తోటి ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలు లేకుండా వీటిని స్మూత్ గా మనము కలుపుకోవాలి. పిండిని మరీ ఎక్కువ పలచగా కాకుండా చూసుకోండి, ఎందుకంటే మనకి బజ్జీ వేస్తే పిండి అనేది అంటుకొని పైకి రావాలి. ఎక్కువ లూజ్ అయితే మనకి మిర్చికి పిండి అంటుకోదండి. కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ని. పిండిని ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకుంటే మనకు మిర్చి బజ్జీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక 10 మినిట్స్ మనము ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు మనము ఒక రోల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్రని వేసుకుంటున్నానండి. రోల్ అయినా పర్వాలేదు, మిక్సీ అయినా పర్వాలేదు. ఈ జీలకర్రని ఎక్కువ మెత్తగా దంచుకోకుండా కొంచెం బరసగా ఉండేలాగా చూసుకోండి. జీలకర్ర పౌడర్ మనకి ఈ విధంగా ఉండాలి. చూడండి, ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా దంచుకుంటే సరిపోతుంది. కొంచెం చింతపండును కూడా తీసుకొని నానపెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది నానిపోయిందండి, నేను ముందే నానపెట్టుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని కొంచెం జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక దంచుకున్న జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. అదే విధంగా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనము బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పిండిని ఒక 2 స్పూన్లు మనము ఈ చింతపండు రసంలో వేసుకోవాలి. ఇది ఈ విధంగా మాత్రం కంపల్సరీ వేసుకోండి, అప్పుడే మీకు మిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం వామం కూడా యాడ్ చేసుకొని దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. మనకి కావాల్సిన క్వాంటిటీలో మిర్చీలను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఆల్రెడీ నేను శుభ్రంగా కడుక్కున్నానండి. కొనాలని నేను కొంచెం కట్ చేసుకుంటానండి, ఎందుకంటే మిర్చి అనేది మనము ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లోపల దాకా వెళ్లి బాగా ఫ్రై అవుతుంది. చూడండి, వీటిని సెంటర్ లోకి ఇలా కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులో ఉన్న సీడ్స్ ని కూడా తీసివేసేయండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే వీటిని అలాగే ఉంచుకోండి. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో ఈ విధంగా యాడ్ చేయాలండి. ఇక్కడ ఉన్న మిర్చిలన్నిటికీ ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం కొంచెంగా ఏమి యాడ్ చేసుకోవద్దు. మిర్చి లోపల నిండుగా పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిర్చి తీసుకొని ఈ పిండిలో డిప్ చేసుకొని ఇందులో మనము ఒక్కొక్క మిర్చిని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ అనేది పైన పడకుండా చూసుకోండి. మిర్చి వేసుకునేటప్పుడే మనము చూడండి కొంచెం సైడ్ మాత్రం కొంచెం వదిలేసేయాలండి, ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఇలా వదిలేస్తేనే మనకి మిర్చి అనేది లోపల కూడా బాగా ఉడుకుతుంది, ఫ్రై కూడా అవుతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనము మిర్చీలని అటు ఇటుగా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటేనే మిర్చీలు అనేవి లోపల బాగా వేగుతాయి. చూడండి, ఇలా లైట్ గా గోల్డెన్ కలర్ లోకి రాగానే మనము మిర్చీలని తీసేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.